ఏమండి మహాలక్ష్మి గారు? చెప్పండి లాస్య గారు. టిఫిన్ చేశారా అండి? లేదండి. ఎందుకండి? మా బావగారిని ఇలా చూసి తినాలనిపించలేదండి. మీ బావని చూస్తూ ఎవరు తినమన్నారండి? ఎంచక్క డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినొచ్చు కదా. లాస్య గారు, సరే సరే కానీ మీ బావని స్పృహలోకి తెచ్చే ఐడియా నా దగ్గర ఒకటి ఉంది. చేద్దామా? ఏంటండి అది? మీ కెమిస్ట్రీ గురించి తెలుసా? కెమిస్ట్రీనా అంటే ఏంటండి? అదే రసాయన శాస్త్రం. ఓహో, సామాన్య శాస్త్రం అండి. ఆ అదే. పర్లేదు, మీకు చాలా తెలుసండి. అందులో ఇలాంటి పేషెంట్లకి స్పృహ రావడానికి ఒక చిన్న ట్రిక్ రాశారు. అదేంటంటే ఐస్ కడ్డలను తెచ్చి కాసేపు చంకులో పెట్టాలన్నమాట. క్షణాల్లో లేసి కూర్చుంటారు తెలుసా? లాస్య గారు, మీరు నన్ను మరీ ఎటకారం చేస్తున్నారండి. ఐస్ ముక్కలు పెడితే ఎవరికైనా వణుకొస్తుంది గాని స్పృహ వస్తుందా చెప్పండి? ఇదేంటి కోర్టులో లాయర్లా ఇంత షార్ప్ గా క్వశ్చన్స్ ఇస్తుంది? మహాలక్ష్మి గారు, మీరు సూపర్ అండి. అందరూ మిమ్మల్ని తింగరి అంటుంటారు కానీ అదే అమాయకురాలు అంటారు కదండి. కాదండి, మీరు మహామేధావండి. థ్యాంక్స్ అండి. కానీ మీ డౌట్ కి నా దగ్గర లాజిక్ తో కూడిన ఆన్సర్ ఉందండి. అదేంటంటే ఇప్పుడు ఉల్లిగడ్డలు చంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుందా లేదా చెప్పండి? అయ్య బాబోయ్, రాకపోవడం ఏంటండి? నిజమైన జ్వరం కంటే ఎక్కువే వస్తుందండి. చిన్నప్పుడు అలా చేసి నేను చాలా సార్లు బడెక్కొట్టానండి. ఓహో, మనకి ఈ చరిత్ర కూడా ఉందన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఉల్లిగడ్డ పెడితే జ్వరం వచ్చినప్పుడు ఐస్ గడ్డ పెడితే స్పృహ ఎందుకు రాదు చెప్పండి? మీరు చెప్పేది నిజమేనండి లాస్య గారు. అలాంటప్పుడు మొదలు పెడదామా? ఐస్ గడ్డలు కావాలి కదండి. ఒక్క క్షణంలో తీసుకొస్తాను. మొదలు పెడదామా అండి? తీసుకోండి. ఏవండి లాస్య గారు, ఇటువైపు నుంచి ఎలాంటి చలనం లేదండి. మీ వైపు ఏమైనా ఉందా అండి? మహాలక్ష్మి గారు, స్పృహ అంటే శరీరం మొత్తం వస్తుందండి, ఒక పక్క నుంచి రాదు. అవును కదండి. ఈ ఆలోచన నాకు రాలేదేంటండి? మరీ ఎక్కువ తెలివితేటలుంటే రావులేండి. పని చూడండి. వీడిలో ఎలాంటి చలనం లేదంటే వీడు ఖచ్చితంగా స్పృహలో లేడు. ఏవండి లాస్య గారు, వెళ్ళిపోతున్నారేంటండి? పాత పుస్తకంలోది కదా, ఈ ప్రయోగం మరీ పాతదైపోయింది, పని చేయట్లేదు. అందుకని కొత్త పుస్తకంలోది కొత్త ప్రయోగం చదువుకొని వస్తాను. అలాగేనండి, త్వరగా చదువుకొని వచ్చేయండి. మా బావగారిని లేపేద్దాం. అలాగే. తను పాయిజన్ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చింది? వేరే అమ్మాయిని తీసుకొచ్చి నా కోటుకు బురద పూసింది ఈ అమ్మాయినని ఎందుకు యాక్టింగ్ చేయించింది? ఇవన్నీ నువ్వు కనుక్కుని నాతో చెప్పు. నేను నిన్నడిగే ఫస్ట్ అండ్ లాస్ట్ హెల్ప్ ఇది.
భూమి ఏంటత్తయ్య? ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య. ఈ మధ్య నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. ఎందుకో ఊరికే టెన్షన్ పడుతూ ఉంటావు. ఏం ఆలోచిస్తున్నావో, అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకేం అర్థం కావట్లేదమ్మా. అబ్బే, మీరు అనుకుంటున్నట్టు అలా ఏం లేదత్తయ్య. మామూలుగానే ఉన్నాను. చూడమ్మా భూమి, అబద్ధం చెప్తే తెలుసుకోగలను, నిజం చెప్తే అర్థం చేసుకోగలను. ఒకవేళ నీ టెన్షన్ అంతా లాస్యని అభి ఏమైనా అంటాడేమో అన్న విషయం గురించి అయితే, లాస్య అలా ఎందుకు చేసిందో తన్ని నిజం చెప్పమను. అభితో నేను మాట్లాడతాను. ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. సరేనా? అలాగే అత్తయ్య. సరే, చాలా టైం అయింది, వెళ్ళి పడుకో. సరే అత్తయ్య. ఆగరా! ఆగరా! ఎవర్రా? ఎవరు నువ్వు? ఎవరు? 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 రై, ఎందుకు తెరచేసి పారిపోతున్నావు? చెప్పరా? వీడు మన ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్నాడమ్మా. ముందు బ్యాగ్ లో చూడండి. ఓపెన్ చెయ్యి. రై, విప్పరా. రై, ఓపెన్ చెయ్యి. రై, రై. బాబోయ్, నగలు కొట్టయిపోయాడు దొంగ సచ్చినాడు. అమ్మో అమ్మో అమ్మో, సమయానికి అభి చూశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకేమన్నా ఉందా? నగలన్నీ పోయిండేవి కదా. వదినా, అన్ని నగలు ఉన్నాయా లేదా చూడండి. వదినా, అన్నీ ఉన్నట్టే కదా. ఇది అయ్య బాబోయ్, ఏమైంది వదినా? వదినా, ఈ నగ మీకు గుర్తుందా? అదేనండి, ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇచ్చారు. గుర్తుందా? అదే ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మా, ఈ నగలన్నీ దాచే బాధ్యత ఇంట్లో ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు చూసుకుంటున్నారు? భూమిరా. అంటే ఇది దొరికింది కదా, ఇంకా ఎందుకు మాట్లాడతారు? అది కాదు బాబు, ఫంక్షన్ లో పోయినాగా భూమి దగ్గరికి ఎలా వచ్చింది? నిజంగా ఈ నాకు వీటిలోకి ఎలా వచ్చిందో నాకు
తెలీదండి. లోపలికి పదండి. మీ డౌట్స్ అన్ని త్వరలోనే క్లియర్ అవుతాయి. మీరేం టెన్షన్ పడకండి. పదండి పదండి. అమ్మా పద. పద సక్కుబాయ్. ఇదేంటి రచ్చ సునామీ స్థాయిలో ఉంటుందని ఊహిస్తే కనీసం తుంపరపడ్డట్టు కూడా లేదు. ఛ! అసలు ఇంతకీ అభి భూమిని నమ్మినట్టా లేదా? ఏమీ అర్థం కావడం లేదే. అర్ధరాత్రి మధ్యలో దొరవన్నట్టు ఈ టైంలో ఇవి తినడం అవసరమా? బాగా అలవాటైంది పిల్ల. ఎప్పుడు ఏదో ఒకటి పడకపోతే ఏం తోచదు. ఓహో, అందుకేనన్నమాట ఇలా ఉన్నారు. నువ్వు కూడా నా మీద కౌంటర్లేస్తున్నావు. అబ్బా, కౌంటర్ లేవు, కాకరకాయలు లేవు గాని ముందు నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. నాకు తెలిసి ఈ ఇంట్లో దొంగలు పడటం ఇదే ఫస్ట్ టైం తెలుసా? అవునా? అలాగా? ఇదే పెద్ద షాక్ అయితే ఇంకో పెద్ద షాక్ ఏంటో తెలుసా? ఏంటో అంత పెద్ద షాకు? ఈ ఇంట్లో నగలు ఎక్కడుండేది ఒక్క భూమికి అత్తయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అలాంటిది ఆ దొంగకెలా తెలిసిందో అంత ఆశ్చర్యంగా ఉంది. అంత ఆశ్చర్యం ఎందుకు? ఆ నగలెక్కడుంటాయో నాకు తెలుసు కదా. అంటే ఆ దొంగ నేను ప్లాన్ చేసినోడే. అయ్యో బాబోయ్, మీరు మామూలు కాదంటీ. రోజు కలిసే ఉంటాం, అలాంటిది కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నెట్వర్క్ చేశావంటే నిన్నంత తేలిగ్గా నమ్మడానికి వీల్లేదు. ఎందుకైనా మంచిది, ఇక నుంచి నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోవే పిల్ల, పొగడతలకు కూడా ఒక హద్దు ఉంటుంది. అది కాదే అను, అంతా అనుకున్నట్టే జరిగింది, అనుకున్న ఫలితమే రాలేదు. అనుకున్న ఫలితమా? ఏమనుకున్నావేంటి? ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళడానికి వసుంధర ఒక నగిస్తే అది నేను కొట్టేసి దొంగలు కొట్టేశారని చెప్పానా? అవును. అయితే అయితే ఏంటని అంత అమాయకంగా అడుగుతావేంటి? దొంగలు కొట్టేసిన నగా నీ దగ్గరికి ఎలా వచ్చిందని అభి భూమిని అడగాలి కదా, తిట్టాలి కదా. ఇలా జరగలేదేంటా అని ఫీల్ అవుతున్నాను. అబ్బో, చాలా ఊహించుకున్నావాంటి. నీ అమాయకత్వానికి జాలేస్తోంది. ఎందుకో? ఎందుకంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ని అభి అస్సలు నమ్మే వ్యక్తి కాదు. పైగా అతనికి భార్య అంటే ప్రాణం. అలాంటి భార్య దొంగతనం చేసిందంటే పొరపాటును కూడా నమ్మడు. అలా అని ఎవరైనా అన్నారనుకో చంపి పడేస్తాడు. కానీ మిమ్మల్ని వదిలేశాడు. ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. అందుకని ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేయడం మానేసి కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. అర్థమైందా?
నీకు విడాకులిద్దామనుకుంటున్నాను. అవును భూమి, జస్ట్ ఇప్పుడే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ నా భార్య ఇలా బాధపడటం నాకు నచ్చట్లేదు. అది కాదు భూమి, అసలు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు దొంగ దగ్గర బయటపడ్డ నగ గురించేనా? ఆ నగ గురించి అడుగుతాననే కానీ భయం. నీ ప్రవర్తనకు ఒకవైపు కోపం వస్తుంటే మరోవైపు నవ్వొస్తుంది భూమి. ఎవరో వచ్చి నీ భార్య దొంగతనం చేసింది అని చెప్తే గుడ్డిగా ఎలా నమ్ముతాననుకున్నావు? నా భూమి గురించి నాకు తెలియదా? నా భార్య ఏంటో నాకు తెలియదా? చూడు భూమి, సంసారం అంటే భార్యాభర్తలిద్దరూ ఒకరి మీద ఒకరి నమ్మకం మీద చేసే ప్రయాణం. అంతేకాని అనుమానాలతోటి భయాలతోటి కాదు. ఎక్కడైతే నమ్మకాన్ని కోల్పోతామో అక్కడ ఆటోమేటిక్గా ప్రేమను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రేమలు లేని కాపురానికి, బ్రేకులు లేని కారుకి పెద్ద తేడా ఏం లేదు భూమి. భవిష్యత్తులో ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. చూడు భూమి, నా భార్య గురించి నాకు సగ్గుబాయి 100 మాటలు చెప్పినా, ఆఖరికి ఆ భగవంతుడిచ్చి చెప్పినా నమ్మను. ఇది నా భార్య మీద నాకున్న నమ్మకం. కానీ నువ్వు ఇలా భయపడుతూ ఉంటే నా మీద నమ్మకం కంటే భయం ఎక్కువగా ఉందనిపిస్తుంది. సారీ అండి. నమ్మకం ఉన్న చోట కన్నీళ్లుండకూడదు.